ఇక్కడ ఎంతోమంది యవనస్తులు వివాహం కాని వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ మంచి కొరికే చెప్తున్నా. ప్రతి ఒక్క జీవితంలో ఏదో ఒక ఘటన ఉంటుందేమో. దే కుడ్ బి ఎ పాస్ట్ మిస్టేక్స్, పాస్ట్ డెసిషన్స్, పాస్ట్ యాక్ట్స్. గతంలో ఒక అమ్మాయితో సంబంధం, దేవుణ్ణి ఎరగక లోకంలో ఉన్నదప్పుడు, ఇంకా దేవుడి దగ్గరకు వస్తాను ముందు ఒక అబ్బాయితో సంబంధం. అటువంటి కథలు ఉండొచ్చు. కానీ నువ్వు వివాహం చేసుకుంటానికి వచ్చినప్పుడు నీ పాపము క్షమించబడిందా లేదా? నిజంగా నిన్ను కోరిన భర్త దేవుని చిత్రంలో వచ్చిన వాడు నీ గతం నీకు చెప్పుకొని అడగడు. నీ గతాన్ని అడిగేవాడితో నువ్వు వెళ్ళొద్దు దయచేసి. ఎందుకంటే నీ గతము నువ్వు తెలియజేస్తావు, నీ పైన కంట్రోల్ నువ్వు ఇస్తావు ఇన్ అ రాంగ్ వే. ఎందుకంటే మానవ బుద్ధి ఎప్పుడేంటి, ప్రారంభంలో చెప్పాను, ఒకటి వీక్నెస్ తెలుసుకున్నప్పుడు యువర్ గెయినింగ్ స్ట్రెంగ్త్. మనుషుడు ఎప్పుడు నీ గతం గురించి మాట్లాడతాడు, నీలో చేతకాని దాని గురించి మాట్లాడతాడు. కొంతమంది నువ్వేం చేసావు, ఎట్లా చేసావు, ఎప్పుడు చేసావు, ఎక్కడ చేసావు, దే విల్ హియర్. మానవ బుద్ధి ఏంటి? ఇమాజినరీ. పక్కనే భార్య ఉన్నా, పక్కనే భర్త ఉన్నా, ఆ గతం అది వెంటాడుతూ ఉంటది. అందుకని ఎప్పుడు సలహా ఇస్తాను, దేవుడు క్షమించిన దాన్ని నువ్వు ఇంకో దగ్గర ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు.